మీ పేరండి? నా పేరు సులేమాన్. ఏం చేస్తారు సార్? బిజినెస్. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటున్నారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. పోటీ చేస్తున్న తరుణంలో ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఏ పార్టీకి? నాట్ ఓన్లీ బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ఏ కాదు, ఎంఐఎం కూడా ఉంది దీంట్లో పోటీలో. ఎంఐఎం ఎవరికి ఎక్కువ ఓట్లు వెళ్తాయో అది కాంగ్రెస్కే ఎఫెక్ట్ పడుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ టీఆర్ఎస్ అంటే ఎంఐఎం కాంగ్రెస్ భాగస్వామ్యంలో ఉన్న నేపథ్యంలో డిపెండ్ అండి. అది వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు పోటీలో లేకపోతే కాంగ్రెస్. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ అంత బలంగా ఉందా? కాంగ్రెస్ లేదు, అదేం లేదు, బలంగానే ఏం లేదు, కంటిన్యూగా వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి వర్క్స్ జరగాలి కదా, అలాగ ఉండేది అనుకో. అంటే సిట్టింగ్ స్థానాన్ని కూడా అటు బీజేపీ బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని కూడా చెప్తున్నారు నేపథ్యం. బీఆర్ఎస్ అంటే ఎలా ఉందంటే ఊళ్ళల్లో ఉందేమో, ఇక్కడ సిటీలో ఆల్రెడీ టీఆర్ఎస్కి పాతలు కూడా ఎక్కువ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్కే సిటీలో ఎక్కువ సపోర్టింగ్ ఉండేది. అలాంటప్పుడు మీరు చెప్పినట్టు ఛాన్సెస్ ఉన్నాయండి, చెప్పలేట్లేదు. 50-50 ఛాన్సెస్, ఎగ్జాక్ట్లీ ఇల్లే వచ్చేస్తారని ఇదేం లేదు. అంటే సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోలేదంటారా? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ సతీమణికి డిక్లేర్ చేశారు బీఆర్ఎస్ నుంచి. ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఆడబిడ్డ కాబట్టి ఓటేద్దాం, అసెంబ్లీకి పంపిద్దాం అన్నట్టు ఏమైనా? డిపెండ్ అండి. ఇప్పుడున్న టైం దగ్గర మూమెంట్లో ఆమె ఎక్కువ తిరిగింది అనుకోండి, ఆ సింపతి ఇంకా ఎంతవరకు 50% జనరేట్ అయింది. ఆమె కొంచెం పబ్లిక్లో వెళ్ళి తిరిగితే అప్పుడు ఆ సింపతి జనరేట్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్లీ అమ్మటిని అవ్వాలంటే అవ్వదు కదా. ఓకే, ఎట్లా బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ ఈ ఏరియాలో లేదు, కొంచెం ముస్లిమ్స్ ఏరియా కదా ఇది, ఈ ఏరియాస్లో అయితే లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ ఇచ్చిన రంజాన్ తోఫా కానీ లేకపోతే షాదీ ముబారక్ కానీ ఇవన్నీ కృతజ్ఞత ప్రకారం కేసీఆర్కి ఓటేద్దామన్న ఆలోచనలో లేరంటారు ప్రజలు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకు 4 ఇయర్స్కి సీఎం కేసీఆర్కి సంబంధించింది కాదు, అది ఓన్లీ బై ఎలక్షన్ కాబట్టి ఇక్కడున్న వాళ్ళ మీదే ఎఫెక్ట్ ఉండేది, సీఎం కేసీఆర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. అయినా టీఆర్ఎస్కి ఇక్కడ సింపతి ఎక్కువైనాయి, టీఆర్ఎస్కి కాంగ్రెస్. లాస్ట్ టైం కాంగ్రెస్కి గెలిచింది కదా అతను, ఓకే. ఆ మేడం కొంచెం ఎక్కువ తిరిగారనుకోండి, ఆ సింపతి 100% వర్క్ అవుతుంది. మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఎటువైపు ఉంది మొత్తానికి? 80% ఎంఐఎం ఓట్ ఉంది, 20% ఉంది మన కాంగ్రెస్ ఓట్. టీఆర్ఎస్ ఎఫెక్ట్ ఎప్పుడు ఉండేది అంటే మళ్ళీ సీఎం కేసీఆర్ అనేప్పుడే అప్పుడే వచ్చేది, అప్పుడే ఎఫెక్ట్ ఉంటుంది, అప్పుడే వచ్చేది. ఈ జనరల్ చిన్న ఎలక్షన్కి రాదు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఎట్లా ఉంది? మీరు బిజినెస్ అంటున్నారు కాబట్టి ఎట్లా ఉంది? వ్యాపారాల పరిస్థితి ఎట్లా ఉంది? సామాన్య ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? నాట్ అంత ఎక్స్పెక్టెడ్గా లాస్ కూడా అయింది లేదు. ఇప్పుడు అయిన 2 years, 2.5 years అయింది మ్యాక్సిమం. ఐ థింక్ 2 years అయింది. ఇంకో 1 year తర్వాత ఎఫెక్ట్ అనేది కాంగ్రెస్ ఎలా ఉండేది అని తెలిసింది. ఇప్పుడు రైట్ నో అయితే వెళ్ళడం కష్టమే. స్కీమ్స్ బాగున్నాయి, స్కీమ్స్ అందరికి తెలుసుకునే తెలియదండి, నేను స్కీమ్ హోల్డర్ని అయితే కాదు. అంటే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మంచిగా ఉంటేనా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి? సిటీ వరకు అయితే కేసీఆర్కే యాక్సెప్ట్ చేశారు కదా, పబ్లిక్ మొత్తం కేసీఆర్కే యాక్సెప్ట్ చేశారు. ఎవరు వచ్చినా కేసీఆర్కే యాక్సెప్ట్ చేశారు, అంటే ఆయన డెవలప్ అలా ఉందండి. ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా వల్ల ఏమైనా ఉపయోగకరమా, లేకపోతే బాగున్నాయి హైడ్రా? ఓకేనా, సత్ఫలితాలు ఇస్తున్నాయి హైడ్రా వల్ల ఉపయోగం నష్టం అనేది ఈ ఏరియాలో అయితే హైడ్రా ఎక్కడ ఎఫెక్ట్ పడలేదండి. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్కి ఈ హైడ్రా ఎఫెక్ట్ ఏం లేదు నాకు తెలుసు. కొంచెం అవుట్స్ ఆఫ్ సిటీలో అటువైపు ఉందేమో కానీ అక్కడ ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ నార్మల్ పబ్లిక్ మీద పడింది, కానీ పెద్ద వాళ్ళ మీద ఏం పడలేదు కదా ఆ ఎఫెక్ట్ కూడా. ఓవరాల్గా ఇక్కడ ఎవరు ఏ పార్టీ గెలిచినా ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా 20,000 వస్తుంది ఎవరికైనా 20,000. ఎంఐఎం వాళ్ళు సైలెంట్గా ఉంటే కాంగ్రెస్ గెలిచిపోతుంది, డౌటే లేదండి. ఎంఐఎం వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకున్నారా, ఎవరు గెలుస్తారనేది గ్యారంటీ చెప్పదు. వాళ్ళ ఓటింగ్ 50,000 పైన ఉంది.